రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పేర్కొంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఏజెంట్ల పట్ల పేర్కొన్న విధానం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇవాళ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ వైసీపీ వ్యవహరిస్తున్న విధానం ఎలా ఉంది? ఏజెంట్ల పట్ల అంటే పరుష పదార్థాలతో అన్ని రకాల మీరు అడ్డుకునేందుకు సిద్ధం కావాలని చెప్పేసి రామకృష్ణారెడ్డి గారు పేర్కొనడం ఎలా భావించాలి సార్ దీన్ని? సహజంగా 5 ఏళ్ల పాటు వాళ్ళు ఏకచక్రాధిపతిగా పరిపాలించారు. మళ్ళీ రేపు రావాలని కోరుకుంటున్నారు. దానివల్ల కావాల్సిన పద్ధతుల్లో చేస్తున్నారు. అయితే వాళ్ళు తిరగబడిన అంశం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్సవ విగ్రహం చంద్రబాబు నాయుడు ఉండి మొత్తం సెంటర్ నుంచి బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంపెనీని సపోర్ట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు మాట సిఎస్ఎన్ లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు, ఏమిలా 100 పెట్టి గెలిపించుకున్నారు. అది సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఏ పద్ధతులు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉపయోగించుకొని వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టి గెలిచారో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా నీకు చేత నీకు అనుభవించారు. ఇప్పుడు రివర్స్ అయింది. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా సిఎస్ వరకు సిఎస్ ఉత్సవం ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ మార్చేశారు. దాంతో వాళ్ళకి ఒక నిరాశ నిస్పృహలో అయ్యో మనం ఓడిపోతామని బాధ వచ్చింది. ఓడిపోని చెప్పుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే రేపు ఎన్నిక ఇంతవరకు ఓడిపోని చెప్పుకుంటే వాళ్ళకున్న గ్రిప్ పోతుంది, కేడర్లు ఇబ్బంది వస్తుంది, పోలీసు కేసులు వస్తాయి కాబట్టి భయపడి వాళ్ళు హోంకమ్ చేస్తున్నారు. అంతెందుకు పొద్దున్నే ఒక నాయకుడు చెప్పాడు, విశాఖపట్నంలో అన్ని రూములు బుక్ అయిపోయినాయి, 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేయబోతామని చెప్పేసి అని చెప్పాడు. తిరిగి నేను 4-5 హోటల్కి ఫోన్ చేశాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ హోటల్ ఓనర్కే ఫోన్ చేశాను. ఫోన్ చేసి వాళ్ళు మాదే కొత్తగా బుకింగ్ ఏం లేదే, అంత ఖాళీగానే ఉంది అని అంటున్నారు. అంటే వాళ్ళు బోంకరిస్తున్నారు. విశాఖలో హోటల్ అన్నీ బుక్ అయిపోయినాయి, జనంతో వస్తున్నారు, మేము ప్రమాణం చేయబోతున్నాం అని చెప్పేసి అని ముఖ్య నాయకులు చెప్పిన తర్వాత నాకు అర్థమైపోయింది. 4 హోటల్ మేనేజర్తో మాట్లాడితే 4 హోటల్ ఓనర్లు మాకేం బుక్ కాదు అంటున్నారు. అదే పద్ధతిలో రేపు రాబోయే కౌంటీలో కూడా ఒక వాళ్ళ ముఖ్యమంత్రికి ముఖ్యుడు కాబట్టి సజ్జల రామకృష్ణ చెప్పుంటాడు. ఒక నిరస నిస్పృహ ఓడిపోయే కారణప్పుడు సహజంగా చెప్తారు ఇట్లాంటివి. దాన్ని మనం లెక్కేసుకోవాల్సిందా, దానితో తెలిసిపోద్ది కదా ఎవరికి వస్తుంది. వాళ్ళ మాటలోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణలో కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణలో కానీ వాళ్ళు తెలిసిపోతాను కదా, మేము ఓడిపోయి తెలిసిపోతా ఉంది. దాని గురించి అర్థం చేసుకోవచ్చు ఓడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బీజేపీ రూలింగ్కి వస్తుందని చెప్పి పదే నరేంద్ర మోడీ పేర్కొంటున్నారు. నిన్న అమిత్ షా కూడా పేర్కొన్నారు. దీన్ని ఎలా భావించాలి? ఇప్పుడు త్రివేణి సంఘంలోకి పోయాడు కదా, ప్రధానమంత్రి పోయి భావనరత్నం చేస్తున్నాడు. ఆడ స్వామి వివేకానంద చేసిన పనులన్నీ చెడగొడడానికి పోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆయన ఏమంటాడంటే నేనే గాడ్ని కాబట్టి నేనే డిక్టేట్ చేస్తాను అంటున్నాడు. ఆయన గాడ్ పంపించింది కాదు. మొన్న ఏమన్నాడు, నేను గాడ్ని పంపించేటువంటి వ్యక్తి అన్నాడు. ఇప్పుడు నేనే గాడ్ అంటున్నాడు. మా ఉద్దేశంలో గాడ్ కాదు, యముడు. ఆయన యముడుగా ఈ దేశాన్ని శాసించడానికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు తప్ప ఆయన దేవుడు కాదు, యముడు. నేను రాసి పెట్టుకుని కావాలంటే మోడీ. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను చేసిన 10 ఏళ్ళకి పాపాలు చేశాను, నన్ను మన్నించు దేవుడా అని చెప్పి పోయి ఎక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. దానికి కొంగ జపం. కొంగ ఎట్లయితే జపం చేసి చేపలను వస్తు చేసిందో అట్లా కొంగ జపం చేయడం ద్వారా నేను చేసిన పాపాలను మన్నించమని చెప్పని ఆడపై త్రివేణి సంఘంలో జపం చేస్తున్నాడు తప్ప అంతకన్నా మీకు నాకేం కనపడలే. లేకపోతే ప్రధానమంత్రి ఉన్నాడు, పొలిటికల్గా ఉపన్యాసం చేయాలి తప్ప ఈయనకి సెంటిమెంట్స్ ఉపయోగించుకొని దేవుళ్ళు ఉపయోగించుకొని మతాలను ఉపయోగించుకొని చేయడం అంటే ఇది కేవలం అతని దృష్టిలో అతని భాషలో కూడా కేంద్రంలో కూడా ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయన అనేక రకాల వేషాలు వేసి దేవుళ్ళని మత సంస్థలను ఉపయోగించుకొని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు దాకా ఇట్లాంటి దిగజారిన ప్రధానమంత్రి లేడు. రెండోది ఏంటంటే ఆయన కంగనా రౌత్ ఒక జోడి సినిమా యాక్టర్గా ఉన్న కంగనా రనౌత్ ఆమె ఏ విధంగా అయితే బట్టల కొరత ఈ సినిమాలు యాక్ట్ చేస్తుందో ఆమె ఏమనింది, మోడీ వచ్చినాకనే స్వాతంత్రం వచ్చింది మాకు అని చెప్పేసి చెప్పింది. అంత అధ్యయనం రాని ఇప్పుడు ఆయన క్యాండిడేటు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, గాంధీ మహాత్మ తెలుసు కదా మాకు, గాంధీ సినిమా వచ్చినంత వరకు మాకు గాంధీ మహాత్మ తెలుసు అంటున్నాడు. దీన్ని బట్టి మోడీ కంగనా రనౌత్ ఇద్దరు ఒకే జోడి, ఒకే అజ్ఞానులు, ఇట్లాంటి వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. గాంధీని తెలియని వాడు ఎవరండి? గాడ్సే చంపింది ఎవరిని? మరి గాడ్సే తెలిసిన గాంధీ ఎందుకు తెలియదు? ఇంత భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని, త్యాగ పురుషుల్ని అందరినీ పక్కన పడేసి ఆయన నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్త అని చెప్పేసి అన్ని పద్ధతుల్లో సెల్ఫ్ మేడ్ గాడ్గా తయారు చేస్తున్నాడు. ఆయన సెల్ఫ్ మేడ్ పనిష్మెంట్గా పోతాడు.
సార్ ఇవాళ ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? అంటే ఈ కూటమిలో అన్ని పార్టీలు సఖ్యతగా ఉందా? ఈ ఎలక్షన్స్లో కూడా సఖ్యత లేదనే భావన వస్తుంది. ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు మోడీ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడింది 27 పార్టీలతో. కొన్ని రాష్ట్రాల్లో విభేదం అన్నమాట వాస్తవమే. కానీ అందరూ ఏమన్నారు, రాష్ట్రాల్లో ఉన్న విభేదం మేము ఇక్కడ పరిష్కారం చేసుకుంటాం, కేంద్రం మళ్ళీ బీజేపీ మేము ఉంటామని చెప్పి అంటున్నారు. మమతా బెనర్జీ అదే మాట చెప్తా ఉంది. కేరళలో సిపిఐ అదే మాట చెప్తా ఉంది. కేజ్రీవాల్ అదే మాట చెప్తున్నాడు. కాబట్టి కేంద్రంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి లేడు. వాళ్ళు అంటున్నారు ప్రధానమంత్రి మోడీయే కదా, మీకెవరు ఉన్నారని. ప్రధానమంత్రికి మోడీ ఒకలే, వాడు అతను పోతే ఇంక మీకు దిక్కే లేదు, మొత్తానికి బ్యారల్ హ్యాండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నారు, ప్రధానమంత్రి కూడా ఎలిజిబిలిటీ ఉన్నారు. తప్పనిసరిగా ఒక తగినటువంటి ప్రధానమంత్రిని ఎన్నుకునే శక్తి ఇండియా కూటమికి ఉంది. సార్ భవిష్యత్తు అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? అంటే భవిష్యత్తు ఆఫ్టర్ ఎలక్షన్స్ కౌంటింగ్ తర్వాత ఏంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? కౌంటింగ్ అయిన తర్వాత మాకు గ్యారెంటీగా గట్టిగా నమ్మకం ఏంటంటే ఎన్డీఏ కూటమి మళ్ళీ తిరిగి రావడం లేదు, ఇండియా కూటమి తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని చెప్తున్నాను. ఒకటి మాది గ్యారెంటీ చెప్పగలను, ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి, సెక్యులర్ వ్యవస్థను కాపాడడానికి ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తామని చెప్పేసి మా ప్రగాఢ నమ్మకం ఉంది. దానికోసం పనిచేస్తాం. సార్ ఈ ఇండియా కూటమి నుంచి ఇండియా కూటమిలోకి చంద్రబాబును కూడా ఆహ్వానిస్తున్నారు, ఇది ఎలా భావించాలి సార్? అంటే చంద్రబాబు రేపు మోడీ అధికారంలోకి రావడం తెలిసిన మనుషులమే, ఆయన ఆటోమేటిక్గా ఎవరు పిలవక్కర్లేదు, ఇండియా కూటమికి వచ్చేస్తాడు. అదే నువ్వేం కంగారు పడబాక. అంటే రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా పరిశీలిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి భావన నారాయణ గారు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.